తెలియజేస్తూ మరి తప్పుకోకుండా ఒకరోజు నా నియోజకవర్గంలో ఒకరోజు భోజనాన్ని నా సొంత ఖర్చులతో నూజివీ నియోజకవర్గంలో నిర్వహిస్తా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సిటీలో కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి తమ అవసరాల కోసం బస్సుల్లో వచ్చి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి వెళ్తూ ఉంటారు. కొన్ని వేల మంది లక్షల మంది రాష్ట్రంలో వారందరూ కూడా పేదవాళ్ళు హోటల్స్కి వెళ్ళి భోజనం చేయాలంటే కనీసం 100 రూపాయలు లేనిదే కడుపు నిండే పరిస్థితి ఈరోజు సిటీస్లో టౌన్స్లో లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో పరిశుభ్రమైన వాతావరణంలో మంచి క్వాలిటీ భోజనం ఒక ఉన్నత స్థాయి సంస్థలు ప్రిపేర్ చేసిన భోజనాన్ని ప్రజలకు అందించడం చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలి. ప్రతి వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి కొడుకు మీద ప్రేమ ఉండటం తప్పని నేను చెప్పను, కానీ అక్రమంగా కాదని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. నేను అక్రమంగా కాదని చెప్పేసి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలను. ఇది అగ్రిగోల్డ్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత సిఐడి పోలీస్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేసి దానికి సరైన ఆధారాలు లభించిన తర్వాతే చట్టం తన పని తాను చేసుకుంది తప్పితే ఇది ఎవరినో ఇరికించాలని జోగి రమేష్ గారి కుమారుడి మీద ఈ ప్రభుత్వానికి ఎటువంటి కక్ష ఉండాల్సిన అవసరం లేదు. ముక్కుపచ్చలారని చిన్న కుర్రవాడే, అతని మీద మాకు ఎందుకుంటుంది? కానీ తను ఏదైతే భూమిని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా కొనటం జరిగిందో ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుంది, కానీ ప్రభుత్వం కక్షపూరిత కాదని చెప్పేసి మనం చేస్తున్నాను. సార్, చట్టం అందరికీ ఒకటే ఉంటుంది. తప్పు చేసినప్పుడు అందరూ కూడా ఆ చట్టానికి లోబడి శిక్షకు గురవ్వాల్సి వస్తుంది, లేకపోతే శిక్ష నుంచి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టానికి లోబడే తప్పితే ఇతను బీసీ కాబట్టి ఈ చట్టం, ఇతను ఓసీ కాబట్టి ఈ చట్టం. కాకపోతే నేను ముందే చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా మా అందరికీ తెలుగుదేశం కేడర్కి కానివ్వండి, తెలుగుదేశం నాయకులకు కానీ